చంద్రబాబు ప్రసంగ శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఆయన నోరు తెరిస్తే సైబరాబాద్ తానే కట్టానని, టెక్నాలజీకి ఆద్యుడునని, అభివృద్ధికి అంబాసిడర్నని చెప్పుకోవడం అలవాటు. అయితే ఈ తరహా ప్రసంగానికి ప్రజలు అలవాటు పడిపోయారు. అందుకే చంద్రబాబు రూట్ మార్చారు. మూస ధోరణులకు స్వస్తి చెబుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. తాను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నారు. చంద్రబాబు ప్రసంగాల్లో మారిన వైఖరి చూసి తమ్ముళ్ళు కూడా ఆనందపడుతున్నారు. చేసింది చెప్పడం కంటే చేయాల్సింది ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తే ప్రజలు ఆహ్వానిస్తారని చంద్రబాబు గుర్తించినట్లు ఉన్నారు. అందుకే ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయంలో ఆ ప్రాంత సమస్యలను తెలుసుకుంటున్నారు. ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. వాటికి అనుగుణంగానే తన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. తనకు పాలకొల్లులో స్థానిక సమస్యలకే ప్రాధాన్యమిచ్చారు. పి గన్నవరంలో కూడా చంద్రబాబు అదే పరిస్థితిని అనుసరించారు. ఇది సామాన్యులకు సైతం బాగా కనెక్ట్ అవుతుండటంతో స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సమన్వయానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 3 పార్టీలు కలిసిన రకరకాల సమస్యలు తెరపైకి వచ్చాయి. టికెట్లు దక్కని సొంత పార్టీల నేతలు, ప్రత్యర్థులు ఓటు బదలాయింపు విషయంలో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో అక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 3 పార్టీలు కలవలేదన్న చర్చకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేయకుండా 3 పార్టీల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో 3 పార్టీలు ఒక్కటేనని సంకేతాలు పంపుతున్నారు. పి గన్నవరంలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. నర్సాపురం పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. వారిద్దరిని పక్కన పెట్టుకుని మరీ చంద్రబాబులు చేతులు జోడించి వారిని గెలిపించాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. అక్కడ పవన్ ఇమేజ్ ను మరింత పెంచేలా చంద్రబాబు తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. జన సైనికుల్లో సైతం జోష్ పెంచుతున్నారు. పవన్ ప్రజల కోసమే వచ్చాడని, సంపాదించుకునే మార్గాలను వదులుకున్నారని చెప్పడం ద్వారా యువతలో ఆయన ఫాలోయింగ్ పెంచేందుకు దోహదపడుతున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు బీజేపీ అగ్రనేతల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిస్తున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా తన ప్రసంగ శైలి మార్చుకున్నట్లు తెలుస్తోంది.